నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మనం వ్యక్తిత్వ వికాసం గురించి, మన జీవితంలో ఏదైనా సాధించాలంటే ఉండాల్సిన లక్షణాల గురించి, అలాగే జీవితంలో విజయం సాధించిన విజేతల యొక్క కథల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. అందులో భాగంగా ఈరోజు సినీ రంగంలో 4 దశాబ్దాలకు పైగా అప్రతిహతంగా మెగాస్టార్గా కొనసాగుతూ గొప్ప విజేతగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇంతకుముందు కొన్ని వీడియోల్లో చిరంజీవి యొక్క జైత్రయాత్ర గురించి, సినీ జైత్రయాత్ర అంటే ఆయన ప్రారంభం పునాదిరాళ్ళు సినిమా దగ్గర నుంచి మొదలై శంకర్ దాదా ఎంబీబీఎస్ అనే సినిమా వరకు కూడా ఆయన నటించిన సినిమాల వివరాలతో పాటు ఆయన ఏ విధంగా విజయం సాధించడం అనేది తెలుసుకుంటూ వచ్చాం. తరువాత ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన అనంతరం కొంతకాలం సినీ రంగానికి స్వస్తి చెప్పడం జరిగింది. అయితే ఆ తరువాత ఆయన కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత రాజకీయాల్లో ఆయన కొనసాగలేక రాజకీయాలను పక్కన పెట్టి మళ్ళీ సినీ రంగంలోకి ప్రవేశించారు. సో ఆయన తిరిగి పునఃప్రవేశం చేసిన సందర్భంగా తీసిన మొట్టమొదటి సినిమా ఖైదీ నెంబర్ 150. ఇది 2007 సంవత్సరం జనవరి 11వ తేదీన రిలీజ్ అయింది. దీన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ రామ్ చరణ్కి చెందింది. అది ప్లస్ లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించగా వి వినాయక్ డైరెక్ట్ చేశాడు. ఈ వి వినాయక్ ఇంతకుముందు చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాని దర్శకత్వం వహించి అది ఘన విజయం సాధించడానికి కారకుడయ్యాడు. అదేవిధంగా ఇప్పుడు మురుగదాస్ కథతో ఖైదీ నెంబర్ 150 సినిమాని చిరంజీవి సినీ రంగంలో పునఃప్రవేశం సందర్భంగా తీసి సక్సెస్ సాధించడం జరిగింది. ఈ సినిమా తర్వాత సైరా నరసింహారెడ్డి అనే సినిమాని చిరంజీవి చేయడం జరిగింది. ఇది 2019 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ అయింది. దీనికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించడం జరిగింది. ఈ సినిమా పీరియాడికల్ సినిమా, అంటే బ్రిటిష్ మూమెంట్లో సైరా నరసింహారెడ్డి ఏ విధంగా బ్రిటిషర్స్తో పోరాడాడు అన్న విషయాన్ని హైలైట్ చేసి తీయబడిన ఈ సినిమా. ఇది కూడా ప్రజాదరణకి నోచుకుంది. దీని తర్వాత ఆచార్య అనే సినిమాని తీయడం జరిగింది. ఇది కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పైన రామ్ చరణ్ ఉపాసన యొక్క కంపెనీ ఇది. అలాగే మ్యాట్నీ ఎంటర్ప్రైజెస్ అని నిర్మాత నిరంజన్ రెడ్డికి సంబంధించింది. వీరిద్దరు భాగస్వామిలోనూ ఈ సినిమా నిర్మించబడింది. దీనికి డైరెక్టర్ కొరటాల శివ. అయితే ఈ ఆచార్య సినిమా 2022 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ అయి కొంత నిరుత్సాహపరిచింది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే చిరంజీవి రామ్ చరణ్తో కలిపి స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేకపోయింది ఈ సినిమా. దీని తర్వాత గాడ్ ఫాదర్ అనే సినిమాని, మలయాళంలో లూసిఫర్ అనే విజయవంతమైన సినిమాని రీమేక్ చేయడం కోసం ఆర్బి చౌదరి, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద ఆర్బి చౌదరి అండ్ ఎన్వి ప్రసాద్ వాళ్ళతో కలిసి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించగా మోహన్ రాజా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా 2022 సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ అయి యావరేజ్గా ఆడింది అనమాట. దీని తర్వాత వాల్తేర్ వీరయ్య అనే సినిమా 2023 సంవత్సరం జనవరి 13న రిలీజ్ అయింది. దీన్ని మైత్రి ప్రొడక్షన్స్ వాళ్ళు, మైత్రి మూవీస్ వాళ్ళు, నవీన్ ఎర్నేని అండ్ రవిశంకర్ యలమంచిలి వీళ్ళ నిర్మాతలుగా ఈ సినిమాని తీయడం జరిగింది. వాల్తేర్ వీరయ్య. దీనికి డైరెక్టర్ కొల్లి రవీంద్ర అనే యువ దర్శకుడు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది ఆ సంవత్సరంలో. దీని తర్వాత బోళా శంకర్ అనే సినిమా వచ్చింది. ఇది 2023 సంవత్సరంలోనే రిలీజ్ అయింది ఆగస్టు 11వ తేదీన. దీన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర అండ్ రామబ్రహ్మం సుంకర నిర్మాతలు వ్యవహరిస్తూ చేయగా మెహర్ రమేష్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా నిరాశపరిచింది. దీని తర్వాత మన శంకర్ వరప్రసాద్ అనే పేరుతో ప్రస్తుతం
సినిమా నిర్మాత సాహు గార్పాటి అండ్ సుస్మిత కొన్నిదెల వీళ్ళిద్దరు నిర్మాతలు వ్యవహరిస్తూ తీస్తున్నారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరం జనవరి 12వ తేదీన రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇది విజయవంతం అవుతుందని ఆశిద్దాం. దీనికి తర్వాత రిలీజ్కి రాబోతున్న మరొక సినిమా విశ్వంభర. ఇది చాలా కాలమైంది మొదలై, ఇది ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతూ ఉంది. ఇది చాలా సోషియో ఫ్యాంటసీ టైప్ సినిమా అన్నమాట. గతంలో చిరంజీవి సినిమా రిలీజ్ అయింది, శ్రీదేవితో కలిసి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆ టైప్లో ఇది కూడా సోషియో ఫ్యాంటసీ సినిమాగా నిర్మాణం అవుతుందని తెలియవచ్చింది. దీనికి యువ దర్శకుడు మల్లెడి వశిష్ఠ. దీన్ని నిర్మిస్తున్న వాళ్ళు యూవీ క్రియేషన్స్ వారు. దీనికి వంశీ కృష్ణారెడ్డి అండ్ ప్రమోద్ ఉప్పల్పాటి అండ్ విక్రమరెడ్డి అనేవారు దీనికి నిర్మాతలు. దీన్ని మల్లెడి వశిష్ఠ దర్శకత్వంలో చాలా ఘనంగా తయారవుతూ ఉన్న సినిమా. దీనిపై కూడా అభిమానులు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు. సో ఇది ఘన విజయం సాధిస్తుందని ఆశిద్దాం. సో ఈ విధంగా 70 సంవత్సరాలు పైబడినప్పటికీ కూడా ఇంకా నవయువకుల అయిన హీరోలతో పోటీ పడుతూ హీరోయిన్స్తో కలిసి డ్యాన్సులు చేస్తూ చిరంజీవి ఈ విధంగా చేయడం అనేది ఎంతో మెచ్చుకోదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం, ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైన విషయం. సో ఇంకా చిరంజీవి తన జైత్రయాత్రను ఈ విధంగా కొనసాగిస్తూ ఉంటారని ఆశిద్దాం. వారి అభిమానులను అలరిస్తారని ఆశిద్దాం. సో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేటూరి.